అయినండి సతీష్. ఈ ప్రోమో చూడగానే మాధురి యాటిట్యూడ్ ఏంటబ్బా! ఎంత భయంకరంగా ఉందని చాలామందికి కనిపించొచ్చు. అసలు ఏంటబ్బా! ఎందుకంత ఓవర్ యాక్షన్? యాటిట్యూడ్‌కి బాపులాగా అంత అవసరమా? అంత భయంకరమైన యాటిట్యూడా? వచ్చినప్పటి నుంచి అలాగే ఉందే. ఇక్కడ కూడా వాళ్ళేంటి కూర్చోండి మేడం కూర్చోండి అంటే, పర్లేదు కూర్చోకపోతే చెప్పరా? వెటకారమే కదా అది. దాన్ని వెటకారం అంటారు నాకు తెలిసి. మరేమంటారు? అక్కడ పవన్ కళ్యాణ్ గాని, దివ్య గాని అంత గట్టిగా మాట్లాడుతున్నారు, ఆన్సర్ చేస్తున్నారు తప్పేముంది? అలాగే ఇచ్చి పడేస్తారు మరి. మనకే నోరుందా? మనం యాటిట్యూడ్ చూపిస్తే మనకంటే అక్కడ యాటిట్యూడ్ స్టార్స్ ఉంటారు కదా! నిన్ను మించిన యాటిట్యూడ్ ఉండేది ఆయనకి పవన్ కళ్యాణ్‌కి ఒకప్పుడు. ఒక 3 వారాల క్రితం. అంతా తన ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోవడంతో అప్పుడు మనమే అనుకున్నాం. ఏంటి ఈ అబ్బాయికి ఎంత యాటిట్యూడ్ అప్పుడు అగ్ని పరీక్షలు అని చెప్పి ఇక్కడేంటని. ఇప్పుడు మాత్రం ఓకే. 'బిగ్ బాస్' హౌస్ అంటే అన్నీ నేర్పుతది, నేర్చుకోవాలి, అణిగిమణిగుండాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలని డౌన్ ఫాల్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఆయన కూల్‌గా ఉండి తగ్గి కామ్‌గా ఉంటే ఇప్పుడు అక్కడ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి ఉంటదంటే, ఏంటి వేరేలాగంటే ఏం మాట్లాడుతావు? వాయిస్ రేజ్ చేస్తున్నావేంటి? అని ఆవిడ అడుగుతుంది కదా మాధురి. మీరిలా వెటకారంగా మాట్లాడితే నేను వెటకారంగా మాట్లాడతా. మీరిలా ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తే యాటిట్యూడ్‌కి బాపు నేను. నీకు మించిన నాకు యాటిట్యూడ్ ఉంది అది చూపిస్తా. మీరు బలుపు ప్రదర్శిస్తే నేను బలుపు ప్రదర్శిస్తా. మీరు మర్యాదిస్తే నేను మర్యాదిస్తా. ఇంతే కదా! అందులో అర్థం కాకపోవడానికి ఏముంది? వేరేలా మాట్లాడతామంటే అంతే. మీరు యాటిట్యూడ్ ప్రదర్శిస్తే ఆయన ప్రదర్శిస్తాడు. మీకంటా ఉండేది ఒకప్పుడు హౌస్‌లోకి వెళ్ళకముందు చూసి ఉంటది కదా! ఈవిడ కూడా. సో, ఇక్కడ టైం ఎంత అయ్యిందండి షెడ్యూల్ ప్రకారం చేయాలనేటప్పుడు నేనొచ్చి అరగంట కూర్చున్నాను. అప్పుడేం చేశారు? లేట్ అవుద్దని ప్రతి మాటలో వెటకారం. అది యాటిట్యూడే ప్రదర్శిస్తా ఉంటే అప్పుడేం చేశారు మీరు? లేట్ అయింది కదా! అని అడుగుతా ఉన్నారు కదా! అరగంట వచ్చేటప్పుడు అంటే మరి ఈవిడికి తెలీదా? రాత్రే క్లియర్‌గా రేపు ఫుడ్ ఏం చేయాలి? మనిషికి ఒక 3 గోధుమ అట్లు అని చెప్పేసి ఇంకేంటి బీన్స్ కర్రీ అని, హాఫ్ కప్ ఎంత టీ అని, పప్పు అని చెప్పేసి మొత్తం మెనూ చెప్పేశారు. డ్యూటీ చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మీకేమైనా కావాలిస్తే రేషన్ నాకు అడగండి అని చెప్పేసి దివ్య కూడా చెప్పింది. మరి అరగంట సేపు ఇక్కడ కూర్చునే బదులు అక్కడ అడగొచ్చు కదా! నైట్ మెనూ చెప్పావమ్మా రేషన్ ఎక్కడ ఉందో చెప్పండి. ఇప్పుడు అక్కడ పెట్టేసేంటేనేమో ఆ మాట అడగొచ్చు కదా! అప్పుడైనా నైట్ ఏం చెప్పొచ్చు కదా! ఇప్పుడైనా అడగొచ్చు కదా! సో, కానీ అడిగే విధానంలో, ఆ మాట్లాడే విధానంలో నేను ఢీ కొట్టడానికే వచ్చాను, పోట్లాడడానికే వచ్చాను, గొడవ పడడానికే వచ్చాను, కాలు దువ్వడానికే వచ్చాను అన్నట్టు ఉంది తప్ప, ఒక సాఫ్ట్‌గా, ఓ పద్ధతిగా, ఒక గౌరవప్రదంగా ఇచ్చి పుచ్చుకుందాం అనే పరిస్థితే లేకపోతే, ఆ కళ్యాణ్ అనడంలో తప్పేముంది? మీరు ఎట్లా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా. యెస్. ఇలాంటోళ్ళకి అలాగే మాట్లాడాలి. ఆవిడ ఏ స్టైల్‌లో మీ మీద అటాక్ వస్తుందో తిరిగి అదే రేంజ్‌లో వెళ్తేనే అప్పుడే వాళ్ళకి కూడా అర్థమైతది. ఓహో! మనం తగ్గితే తగ్గుతారు. మనం రెచ్చిపోతే మనకు మించి రెచ్చిపోతారని. ఇప్పుడు నిజంగా ఒక ప్రియ, ఒక శ్రీజ లేరు గాబట్టి సరిపోయింది గానీ, ఈ యాటిట్యూడ్ ఉంటే వాళ్ళ పాత రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మామూలుగా ఉండేది గాదు గదా! ర్యాంప్. ఆ పక్కన ప్రియ, ఈ పక్కన శ్రీజ కలిపి. సో, మార్నింగ్ సాంగ్ తర్వాత వెయిట్ చేశానంటే, వెయిట్ చేసే బదులు వేగంగా అయిపోద్ది అనేటప్పుడు చేయొచ్చు కదా! అక్కడ దివ్య గూడా చెబుతుంది. మీతో గొడవ పడాలని ఎవరు చెప్పట్లా. ఆ! సో, అక్కడ రేషన్ పెట్టేసి ఉండుంటే బాగుండేది. అంటే మీరు కూడా అడిగి ఆ ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుండేది. దానికొచ్చి కూర్చొని మాట్లాడదంటే కూర్చోకపోతే చెప్పరా? నిలబడి వినకూడదా? కూర్చోకపోతే ఏంటి? ఇట్లా ఇంత వెటకారం అవసరమా? ఈవిడే వాయిస్ రైజ్ చేసి, ఈవిడే యాటిట్యూడ్ చూపించి, ఈవిడే వెటకారం అంటే మళ్ళీ వాళ్ళకే వాయిస్ రైజ్ అవుతుందేంటి? ఎందుకు అరుస్తున్నారు? అరిచిందెవరు? పొట్లాడడానికి వచ్చానన్న మాదిరిగా చేసింది ఈవిడే గదా! పైగా మాధురి అక్కడ దివ్యకి కూడా హలో, హలో ఏంటది? హలో, హలో అంటే మరి వాళ్ళు ఆ మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మేడం అంటున్నారు, కూర్చోండి, చెప్పండి, వినండి, ఇట్లా గారు, మీరు అని సంబోధించి మాట్లాడేటప్పుడు హలో ఇట్లా మాట్లాడితే ఎలా ఉంటది వాళ్ళకి? నిన్న చెప్పారు చెప్పినప్పుడైనా నాకు అర్థం కాలేదు లేకపోతే ఎక్కడుందో చెప్పండి ఒక క్లారిటీ తీసుకోవచ్చు కదా! ఒకప్పుడు ఆ కళ్యాణ్‌కి కూడా ఇంతకు మించిన యాటిట్యూడ్ ఉండేది. కానీ వరుసగా ఏంటంటే ఇప్పుడు డౌన్ టు ఎర్త్ వచ్చింది. ఎందుకు? మన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. మన ఆట బాగోలేదు, పాడైపోయిందని తెలుసుకున్నాక ఆ యాటిట్యూడ్ అని తగ్గించుకొని ఇప్పుడు ఆడియన్స్‌కి ఒకప్పుడు ఆడియన్స్ అనేవారు ఏంటి యాటిట్యూడ్ అని. ఈవిడికి 10 అంతలు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆయన అడగండంలో తప్పేముంది? మీరు ఇట్లా మాట్లాడితే నేను మాట్లాడతా, చూపిస్తా అని మాదిరిగా. సో, అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ లాస్ట్‌లో ఏడ్చేస్తామని చూడండి. నైట్ వాస్తవానికి ఏంటి ఆవిడ రాగానే పప్పు బాలేదు, పప్పు యావరేజ్‌గా ఉంది. నేను సింగిల్ హ్యాండ్‌తో 16 మందికి వండేస్తానంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచిదేలే అసలే అన్నపూర్ణలాగా వండి వడ్డించే వారి కోసం వేచి చేస్తున్న కిచెన్ అది. ఎన్నో గొడవలొచ్చాయి. పప్పు అనంగానే నాకు రెండే గుర్తొచ్చాయి. పప్పు కోసం పెద్ద గొడవ. ఆవిడ చెప్పింది కూడా ఏంటంటే పప్పులో పోపులు ఎక్కువేసి దివ్య వాళ్ళు వండేసారంట బాలేదంట. సో, పప్పు కోసం చాలా గొడవలయ్యాయి ఈ హౌసుల్లో, 'బిగ్ బాస్' హౌస్‌లో. అట్లాగే పోపు కోసం ఈ సీజన్‌లో ఎంతో పెద్ద గొడవయిందో చూసాం. సో, ఇప్పుడు ఆ పప్పులో పోపులు ఎక్కువయ్యాయి అని చెప్పేసి ఆ పప్పు, పోపు కలిపైతే ఇంకెంత గొడవ వస్తదని నేను నైటే సెటైరికల్‌గా చెప్పా. మిడ్‌నైట్ టాక్స్‌లో ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. ఆ పప్పు, పోపు చుట్టూ అది క్యారీ అయ్యిందనమాట మెయిన్ అక్కడ. ఇక్కడ గొడవకి రీజన్‌కి ఏంటంటే ఆవిడొచ్చి హెడ్ చెఫ్ కదా నేను చిటికలో వండేస్తా 16 మందికి పెట్టేస్తా అంటే, అవునా? అంత ఈజీగా వండేస్తా మన పప్పు బాలేదా? సరే ఆవిడనే వండమనండి. బాగోకపోతే ఇప్పుడు మాట్లాడదాం. సరే చేసేస్తాను అన్నది కదా! చేసేయనియండి. అలాగని చెప్పేసి రేషన్ పుష్కలంగా ఉంది కదా! నేను ఎంత పడితే అంత వాడేస్తానంటే కుదరదు కదా! అది బ్యాలెన్స్‌డ్‌గా చేసుకుంటూ, దాన్ని సర్దుబాటు చేసుకుంటూ, సరుకులు ఉన్నాయని విచ్చలవిడిగా వాడేయకుండా అప్పుడు పెట్టాలని చెప్పేసి నైట్ మాట్లాడుకున్నారు వీళ్ళంతా. అయిపోయిన తర్వాత ఆవిడకి వెళ్లి చెప్పారు. ఇగో ఇంత చేయాలి, ఇలా ఇంతమందికి చేయాలండి, ఇవి చేయాలండి అని మెనూ కూడా ఇచ్చారు.
ఆ క్వాంటిటీ కూడా చూసుకోవాలి కదా అని అంతా చెప్పిన తర్వాత నేను మార్నింగ్ వచ్చి కూర్చున్నా, సరే కూర్చోండి. కానీ మెయిన్ మాట్లాడే విధానము, తీరు, పద్ధతితోటి కంటెస్టెంట్స్తో వెళ్ళేటప్పుడు అస్సలు బాగాలేదు. ఇవిడ భయంకరమైన యాటిట్యూడ్ కనిపిస్తుంది. ఇలా ఉంటే ఈ వారం నామినేషన్లోకి రాలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఫస్ట్ వీక్ అస్సాం టికెట్ కన్ఫర్మ్ పక్కగా, నో డౌట్. అయితే నిన్న రాగానే ఎట్లా అంటే శ్రీజ కూడా అడిగింది, మీ పేరు ఏంటండి అని అడిగింది. అందరూ ఏంటి వచ్చి పలకరిస్తూ హాయ్ ఐఎమ్ ఆయేష, హాయ్ ఐఎమ్ గౌరవ్, నేను ఇట్లా పరిచయం, రమ్య నేను రమ్య, మీరు సో అందరికీ పేరున పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ అలా వాళ్ళు ఉంది. వాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నా సరే, ఫ్రెండ్స్ ఉన్నా సరే, పేరు చెప్పుకుని పరిచయం చేసుకుంటూ అట్లా ఉన్నారు వాళ్ళు. బట్ ఈవిడ కూడా అలా వచ్చారు కూడా. శ్రీజ కూడా ఏమల్లా మీ పేరేంటండి, మాధురియ, అందులో కన్ఫ్యూజ్ ఉందని చెప్పి తెలియాలని లేదు కదా. పెద్ద లేడీ సూపర్ స్టారా లేకపోతే ఇంకా మెగాస్టారా ఇంకేదైనా పవర్ స్టారా, వాళ్ళే డౌన్ టు ఎర్త్ అన్నట్టు చాలా పొలైట్గా ఒబిడియంట్గా ఉంటారు, అంత పెద్ద స్టార్లు అయినా సరే. మరి ఇవిడికి ఎందుకు అంత యాటిట్యూడ్? ఆ శ్రీజ పేరు అడిగి తప్ప, అవునా పేరా తెలుసుకో, ఎందుకు తెలుసుకుంటుంది ఆవిడ? నువ్వు పరిచయం చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఆవిడ కాదండి అందరం కన్ఫ్యూజ్ అవుతున్నాం, మాధురి అనేటప్పుడు కూడా ఎందుకు అలా గొడవ పడుతున్నావా? గొడవ పడ్డానికి వచ్చి ఆవిడెక్కడ గొడవ పడ్డానికి వచ్చింది? మీ పేరు అడిగితే తప్పే ఉంది అక్కడ. మీరు ఫస్ట్ అందరికీ పరిచయం చేసుకుంటే సమస్య ఉండేది కాదు కదా. పరిచయం చేసుకున్న దానికే అంత కష్టంగా ఉంటే ఎందుకు అంత ఇబ్బంది? పేరు చెప్పడానికి ఏంటి? ఏ పేరు చెప్పాలి, ఎలా చెప్పాలి అర్థం కాకనా? ఇంటి పేరుతో సహా చెప్పాల్సి వస్తే ఇది చెప్పాలా, అది చెప్పాలా, ఏది చెప్పాలని అర్థం కాక ఏందా కన్ఫ్యూజ్ ఏంటి? ఆ అమ్మాయి ఇంకా అడిగింది పూర్తి డీటెయిల్స్ కూడా, మాధురియ అనేటప్పుడు కూడా అంత ఓవర్ యాటిట్యూడ్ చూపించేసి గొడవ పడేయడానికి వచ్చి, ఈవిడ గొడవ పడడానికి వచ్చి. అట్లాగే ఆ శ్రీజ విషయంలో ఏం చెప్పింది, ఎలిమినేషన్లో కూడా ఆవిడకి బెలూన్ కట్ చేసేటప్పుడు రీజన్స్ ఇవేగా చెప్పుకొచ్చింది. అన్నిట్లో దూరుతుందండి, అన్నిట్లో నేనే ఉండాలి అన్నట్టు చేస్తుందండి, గొడవలు పడడానికి రెడీగా అన్నట్టు ఉంటుంది. ఇట్లా చెప్పు. మరి ఇప్పుడు ఈవిడ చేస్తున్నది ఏంటి? ప్రతిదాట్లో చిన్న విషయానికి చిలికి గాలి వాళ్ళు. నేను నైటే అన్నా కదా, మరి రేపటి నుంచి ఏంటి ఈవిడ నోరు మూసుకుని ఉండిపోద్దా, మ్యూట్లో పెట్టేస్తుందా, సైలెంట్ అయిపోద్దా ఏంటనే? మరి ఒక రోజు గడవలే, ఒక పూట గడవలే, వచ్చి మొట్టమొదటి కుకింగ్ డిపార్ట్మెంట్లోకి అడుగు పెట్టగానే మరి ఎంత మిస్ఫైర్ అయిపోతూ ఉంటే ఎట్లా? మరి ఈవిడ వచ్చి ఆవిడకి చెప్పేసింది అన్నింటిలో అరుస్తుందండి, అన్నింటిలో డామినేట్ చేస్తుంది, అందరినీ నేనే ఉండాలి, నేనే చేయాలన్నది ఇదైపోతూ ఉంటుందండి అని. మరి ఈవిడ చేసింది ఏంటి? వస్తా ఎంత ఓవర్ యాక్షన్. సో అట్లా పేరు విషయంలో కూడా అంత రచ్చ చేసి, ఇక్కడ కుకింగ్ విషయంలో కూడా ఎంత ఇష్యూ చేసి, మరి లాస్ట్లో వచ్చి ఏడు ఏంటి? ఇవన్నీ కాకపోతే, అతికి పరాకాష్ట కాకపోతే అరవాల్సిందా ఈవిడే అరిచింది. ప్రదర్శించాల్సిన యాటిట్యూడ్ ఈవిడే ప్రదర్శించింది. మళ్ళీ వాళ్ళ మీద అంట దివ్య, కళ్యాణ్ పర్ఫెక్ట్గా ఇచ్చి పడేశారు, ఏమాత్రం తగ్గలే. సో ప్రియా, శ్రీజ లేని లోటు వీళ్ళు భర్తీ చేస్తారని చాలామంది సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండొచ్చు ఇలాంటి యాటిట్యూడ్ బ్యాచ్కి. కరెక్ట్, పర్ఫెక్ట్గా తగులుకున్నట్లే, పర్ఫెక్ట్గా ఇచ్చారులే, ఈవిడికి అలాగే ఇవ్వాలని చెప్పేసి మంచి పనే చేశారు వాళ్ళు. ఎక్కడ కాంప్రమైజ్ కావాలా, ఇది బరలే. ఇక భరణి వచ్చేమో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటే అప్పట్లాగే అతను వదిలేయాలి, ఇంకెందుకు ఆయనకి. అట్లాగే తనూజ వాళ్ళు కూడా ఓదార్పుస్తూ ఉన్నారు ఆవిడకి. సరే ఇంకా మిగతా లైవ్ అప్డేట్స్, నామినేషన్ గురించి కూడా చెప్పేస్తే, గౌరవ్ అయితే వచ్చాడు కదా, తెలుగు రాకపోయినా ఇంగ్లీష్ మాటల కోసం తెగ ట్రై చేస్తున్నాడు ఆయన. వచ్చినప్పటి నుంచి ఏదో ఒక టాపిక్ మీద దీన్ని ఏమంటారు యాక్టివ్గా ఉన్నాడు, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ప్రతి పదంకి తెలుసుకుని బేభత్సంగా ట్రై చేస్తున్నాడు. నిన్న నైట్ ఒక మెసేజ్ పెట్టారు, ఈ గౌరవ్ పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఈయనకంటే ఫ్లోరా బెటర్ కదంటే. ఫ్లోరా అసలు ఏ భాష కూడా మాట్లాడితే కదా. ఈ గౌరవ్ ఏంటంటే తెలుగు రాకపోయినా కంప్లీట్గా వచ్చినప్పటి నుంచి అదే పని మీద నాకు, నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తెలుగు నేర్చుకోవడానికి ఇదే నాకు పెద్ద టాస్క్ అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. అయితే నాకు ఇతను చూసిన తర్వాత ఏమనిపించింది, ఫిజికల్గా ఫిట్గా మంచిగా ఉన్నాడు, ఆ ఎమోషన్స్ ఒకవేళ బయటపడతాడేమో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు కదా. ప్రిన్స్ ఎవరు చూసారు ఇప్పుడు, ఫ్లోరా, గౌరవ్, ప్రిన్స్ ఎవరు అందరికీ తెలుగు రాదు. ప్రిన్స్ ఎవరికి తెలుగు రాకపోయినా అసలు ఫస్ట్లో అతను ఉండేదానికి అంత ఇబ్బంది పడేదానికి 2 వారాలు ఉంటే కష్టమే. మొదటి వారమే ఫసక్ అనుకున్నాను, కానీ టాప్ 5 కంటెస్టెంట్ ఎట్లా అయ్యాడు? ఆ భాష రాకపోయినా ఆ భావోద్వేగాలు బయట పెట్టాడు, ఎమోషన్స్ అన్నీ బయట పెట్టాడు, అది కనెక్ట్ అయింది ఆడియన్స్కి. అట్లా ఫ్లోరా ఎన్నో సందర్భాలు వచ్చినా బయట పెట్టలే. ఇప్పుడు గౌరవ్ కూడా మళ్ళీ ఒక ప్రిన్స్ ఎవర్ లాగా ఎమోషన్స్ అన్నీ బయట పెడితే భాషతో సంబంధం ఏముంది, దూసుకుపోవచ్చు. మరి ఏం చేస్తాడో చూద్దాం, జస్ట్ కంపారిజన్ చేస్తే మరి మీకేమనిపిస్తుంది కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, నామినేషన్లో నాకున్న అప్డేట్స్ ప్రకారం భరణి వర్సెస్ సంజన బిగ్ ఫైట్ అవుతుందంట నామినేషన్లో రచ్చరంబోల. అట్లాగే భరణి, సుమన్, రాము ఒక తీర్మానం చేసుకున్నారంట, మనం సన్నాయి నొక్కులు నొక్కొద్దు, నామినేషన్లో కానీ ఎక్కడైనా గలమెత్తాలి, వాయిస్ రేజ్ చేయాలని చెప్పి మంచిది, అందరూ కోరుకుంటున్నది కూడా ఇదే. సో నామినేషన్లో ఈరోజు వీళ్ళ ఫైట్స్ అయితే చూడబోతున్నాం. అట్లాగే రీతు డీమోన్ మీద ఎవరి మీద గిన్నెలు కడగడానికి కూడా గట్టిగా ఏదో సీన్ క్రియేట్ చేయాలని చేసినట్టు అనిపించిందంట. అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదంట, ఏదో హడావిడి చేయాలన్నట్టు చేసిందంట, కంటెంట్ ఇవ్వాలని మాదిరిగా. చూద్దాం మరి ఎందుకు చేసింది, ఏం చేసిందని ప్రోమో వచ్చాక, ఎపిసోడ్ వచ్చాక దాని గురించి మాట్లాడదు. అట్లాగే ఇంకోటి ఏంటంటే, మరి నామినేషన్లు అంటే ఇప్పటికే నేను జర్నలిస్ట్ సతీష్లో మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవ్రీడే ఫస్ట్ మన ఛానల్ నుంచి ఇలాంటి అప్డేట్స్ అన్నీ వస్తాయి, చూడని వాళ్ళు చూడండి.
ఎమాన్యుయల్, రీతు చౌదరి, సంజన, కళ్యాణ్ ఈ పాత 10 మందిలోనే నామినేషన్లు ఉంటే ఆ నలుగురు తప్ప మిగతా 6 వచ్చేసారు. అయితే అందులో చాలా ట్విస్టులు ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరెవరిని ఎట్లా చేయాలి, మళ్ళీ మధ్య కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎట్లా గేమ్ చేంజ్ చేశారు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ ఫుల్ డీటెయిల్స్ అప్లోడ్ చేసే వీడియో అది చూడండి, వాళ్ళు చూడండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి కూడా లైక్ చేయండి. ఈ నలుగురు తప్ప 6 వచ్చేసంట. ఆ 6లో ఎవరి వారం అవుట్ అయిపోతారు, ఎట్లా ఉండబోతుందని కూడా డీటెయిల్గా చెప్పా, మిస్ కాకండి. ఇక రాము అయితే ఆ అమ్మాయి ఆయేషాని చూసి నా పొలంలో మొలకలు వచ్చేయని మాదిరిగా అమ్మయ్య నాకు డాన్స్ పార్ట్నర్ దొరికిందని ఖుషి అయిపోతున్నాడు. ఇమాన్యుయల్ కూడా పండగ చేసుకుంటున్నాడు, మామూలు పండగ కాదు. అమ్మయ్య బిగ్ బాస్ ఇదే కదా కోరుకున్నా అని చెప్పేసి ఎవరు రమ్య అట్టగా ఆయేష చీర కట్టుకొని వస్తే చీరలో సొగసు చూడతారమా ఆయన మాదిరిగా పులకించిపోతూ వాళ్ళని ఫ్లట్టింగ్ చేస్తూ, ఇక తనూజ అని ఫ్లట్ చేస్తూ ఆవిడ చీటికి మాటికి అలిగేస్తుంటే ఏడు చేస్తుంటే ఎమోషన్ ఫీల్ అయిపోతుంటే అఫ్కోర్స్ వాళ్ళిద్దరు బాగానే ఉంది, క్యూట్గా ఉంది. ఆ ఇద్దరు ఫ్లట్ చేయడం, ఆవిడ ఎంజాయ్ చేయడం అన్నీ బాగుంది. కాకపోతే ఇక పూర్తిగా ఆవిడ వైపు పట్టించుకోకుండా వీళ్ళనే ఫ్లట్ చేస్తారని అనిపించింది. ఎందుకంటే మామూలుగా ఎత్తట్లా ఆ అమ్మాయి అందులోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు మంచి అందమైన అమ్మాయిని పంపించి బిగ్ బాస్ వైల్డ్ కార్డులు అన్నాడు కదా, వచ్చిన ఇద్దరు అమ్మాయిలు కూడా ఇతడికే ఆ ఆయేష్ ఏమో హార్ట్ ఇచ్చింది, రమ్య వచ్చి అందమైన ఏంజిల్ కోరుకున్నావు కదా నేను వచ్చేసా అనడంతో ఇతనికి మామూలుగా లేవు. ఇతర పొలంలో కూడా మొలకలు వచ్చేసాయి, రాము పొలంలో కూడా మొలకలు వచ్చేలాగే ఉన్నాయి. సో మొత్తానికి వైల్డ్ కార్డ్స్ అంటే ఇది ఏమందం ఏమి చీర కట్ట అని చెప్పేసి తెగ పొగుడుతూ ఫ్లట్ చేస్తూ ఉంటే రీతి ఏమో ఉడికిపోతుంది. అంటే రీతిని ఉడికించాలని చేస్తున్నాడు అక్కడ ఇమాన్యుయల్. వైల్డ్ కార్డ్స్ వచ్చిన అబ్బాయిలు చూడు వాళ్ళు డీసెంట్గా ఉన్నారు, వాళ్ళు మాకు ట్రై చేయట్లేదు కదా, లైన్ వేయట్లేదు కదా, నువ్వు చూడు వీళ్ళకి అప్పుడే ట్రై చేసేస్తున్నావు, లైన్ వేస్తున్నావు వాళ్ళకి రీతు అంటే నాకేమనిపించి ఇక్కడ ఇమాన్యుయల్ అంటాడు ఏముందిలే రీతు మిమ్మల్ని రోజు చూసి వాళ్ళ వైల్డ్ కార్డు వచ్చినట్టు అనిపించి ఉంటుంది, అందుకే ట్రై చేయట్లేదంటే. అయితే వాస్తవానికి ఏంటి రీతు మాత్రం ఎక్కడ ఖాళీగా ఉంది, ఎప్పుడైనా ఖాళీగా ఉందా, ఏ రోజన్నా అవకాశం ఇచ్చిందా వీళ్ళు వచ్చి లైన్ వేసేదానికన్నా? రాగానే ఆవిడే ముందు మొదలు పెట్టేసింది కదా. మరి ట్రాక్లో ఫుల్ బిజీగా ఉండేటప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ పానకంలో పుడకలు దూరరు కదా. ఆవిడ ట్రాక్లో చాలా బిజీగా ఉంది, 100% ఎఫర్ట్స్ పెడుతుంది ట్రాక్ కోసం. గేమ్ కంటే ట్రాక్ మీద ఫోకస్ ఎక్కువ ఉందని వాళ్ళకి క్లారిటీ ఉండి తర్వాత ఇంకా మీకు ఎందుకు లైన్ వేస్తారు, ట్రై చేస్తారు. అట్లాగే ఎమ్మెన్యేలు ఒక మాట అంటాడు ఇక్కడ ఆయేష అండ్ నిఖిల్తో, మీరు రావడంతో మంచిదైంది, అంటే మెయిన్ నిఖిల్ అండ్ గౌరవ్ వాళ్ళని ఉద్దేశించి, ఆ శ్రీనివాస్ని ఉద్దేశించి మంచి ఫిజికల్గా ఫిట్గా ఉండే వాళ్ళ హౌస్లో ఇప్పటికీ 3 ఉన్నారు, మీరు వచ్చిన తర్వాత మరొక 3 వచ్చిన తర్వాత మంచిగా అయ్యింది. ఆ బెడ్ టాస్క్ లాంటివి మంచి రసవత్తరంగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి స్ట్రాంగ్ ఫిజికల్ ప్లేయర్స్ అందరూ ఒకవైపు ఉండిపోతే టీం వీక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు వచ్చారు కనుక గేమ్ చేంజ్ అయ్యింది అంటే ఇది కూడా పర్ఫెక్ట్. ఇంకా మంచిగా ఫిజికల్ టఫ్ టాస్క్లు అయితే నువ్వనైనా మాదిరిగా ఆడుకోవచ్చు, హైలైట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు బెడ్ టాస్క్లో భరణి వాళ్ళందరికీ ఎంత ఏకపక్షం అయిపోయింది. అమ్మాయిలందరూ ఒక పక్క పెళ్లి భక్తికి వెళ్ళి కూర్చుంటే పెళ్లి చూపులు అటు వాళ్ళు ఇటు వీళ్ళినట్టుగా వాళ్ళు టకా ఎత్తిపడేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుందా? కొందరు అటు కొందరు ఇటు అయ్యి ఉంటే రచ్చలు ఇస్తుంది ఇంకా. సో మంచి కాంబినేషన్ వస్తుంది ఇకపై చూసేదానికి. అంటే ఎమ్మెన్యేలు ఇంకోటి ఏమన్నారంటే కొందరికి మార్చుకోరండి ఎన్ని చెప్పినా అనేసి. శ్రీజ విషయంలో భరణి నాగార్జున సార్ ఎంత క్లాస్ స్పీకర్ అర్థమైంది కదా. శ్రీజ స్ట్రాంగ్ స్మార్ట్ కనుక తీసేస్తానంటే బెడ్ మీద నుంచి తోసేస్తానంటే మరి స్ట్రాంగ్ స్మార్ట్ ప్లేయర్స్ ఆటలో ముందుకు వెళ్ళాలి కదా, వాళ్ళని ఎట్లా తీసేస్తామంటే ఆ నాగార్జున గారు చెప్పి అట్లా ఎన్నోసార్లు చెప్పిన ఆయన మార్చుకోవట్లేదు అని ఇమాన్యుయల్ చెప్పడంలో కరెక్టే. ఆ మంచితనం ముసుగులో ఆయన ఏదో ఇలా గేమ్ కూడా ఫ్రీగా ఆడలేక ఎమోషన్స్కి బందీ అయిపోయి గేమ్ అయితే బిస్కెట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు శ్రీజనే కాదు, సంజనా ఫ్లోరా కూడా స్ట్రాంగ్, వాళ్ళు ఇంకా దూసుకుపోతే మనకి ఎఫెక్ట్ అయిపోద్దని కూడా కన్నింగ్ స్ట్రాటజీతో సెల్ఫిష్ గేమ్ ఆడి తీస్తారు కదా. సో స్ట్రాంగ్ ప్లేయర్స్తో నువ్వు తలపడి ఓడిపోయినా మీకు మైలేజ్ వస్తుంది. పోన్లే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉంచారు, న్యాయంగా వెళ్ళారు, వీళ్ళకి అవకాశం వచ్చింది కదని వాళ్ళని తీసి పడేయకుండా మంచిగా ఆడే రేంజ్ వస్తుంది. వాళ్ళతో ఆడేటప్పుడు ఓడిపోయినా ఇబ్బంది లేదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. స్ట్రాంగ్ ప్లేయర్స్ అని తెలిసిన ఆటలో అవకాశం ఇచ్చారు, ఫెయిర్ ఛాన్స్ ఇచ్చారు, వీళ్ళు ఓడిపోయారు. సో ఆడియన్స్లో రీచ్ వస్తుంది అంతే తప్ప వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళని తప్పించేద్దాం అనుకుంటూ సాగులు వెతుక్కుంటూ వాళ్ళు తప్పించేసి సెల్ఫిష్గా ఆడితే మైనస్ షో వస్తుంది. ఆ విషయం ఎమ్మెన్యేల్కి అర్థమైంది, భరణికి అయితే ఇంకా అర్థం కాలేదు. ఇవి వీడియోకి సంబంధించి నామినేషన్ అప్డేట్స్, లీక్స్, అట్లాగే ఈ ప్రోమో అనాలిసిస్, లైవ్ అప్డేట్స్. మరి మీకేమనిపిస్తుంది? లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.